ఏపీ అంతటా ఎదురుచూస్తున్న ఒకే ఒక పథకం తల్లికి వందనం. ముఖ్యంగా ఈ పథకం రానున్న తక్కువ రోజుల్లోనే వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్తో పాటుగా డేట్ కూడా ఖరారు చేస్తున్నట్టుగా రాత్రికి రాత్రి ఒక అప్డేట్ అయితే వచ్చింది. తల్లికి వందనం ముఖ్యంగా ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు, ఏంటి దీని పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకు చూడబోయే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. తప్పకుండా అప్డేట్స్ మీకు వెంటనే వస్తాయి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. విషయానికి వస్తే ఏపీలో ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం మరో 2 హామీలు సిద్ధమైంది. ఎన్నికల సమయంలో సూపర్ 6 పేరుతో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అధికారులకు రాగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డిఎస్సి వంటి హామీలు కూటమి ప్రభుత్వం తాజాగా అమలు చేస్తోంది. అయితే మే నెల నుంచి మరో 2 పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మేరకు ప్రకటించారు. మే 2వ తేదీన రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం జరగనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బూత్ స్థాయి నేతలతో చంద్రబాబు బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మే నెల నుంచి అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అయితే అన్నదాత సుఖీభవ రైతులకు వస్తే కేంద్ర ప్రభుత్వం పథకంతో కిసాన్ సమ్మాన్ నిధి యోజన, అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 20,000 మొత్తంగా కలిపి డబ్బులు 3 విడతల్లో వాయిదాల వారంగా వస్తాయన్నమాట. ఇకపోతే తల్లికి వందనం పథకానికి వచ్చినట్లయితే పిల్లలకు పాఠశాలకు పంపిస్తే ఏటా 15,000 అందిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఇంట్లో ఎంతమంది స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉంటే అందరికీ 15,000 రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మే నెలలోనే తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపేసింది. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విషయమే క్లారిటీ కూడా ఇచ్చేశారు. అంటే ఈ నెలలోనే మనకు ఈ డబ్బులు కూడా వచ్చే అవకాశం 100%గా కనిపిస్తుంది. చూద్దాం మరిన్ని వివరాలు వస్తే